వెల్కమ్ టు D24 న్యూస్. రాజమండ్రిలో జరుగుతున్నటువంటి శెట్టిబలిజ మహాదండు సభకు ప్రతిపాడు నియోజకవర్గం పరిసర గ్రామాల నుండి శెట్టిబలిజ సోదరులను సమీకరించి శెట్టిబలిజ నాయకులు చింతాకుల భాస్కరరావు, కుప్పిశెట్టి సుధీర్ అధ్యక్షతన సుమారు 10 బస్సులలో భారీగా శెట్టిబలి సోదరులు ఈ సభకు తరలి వెళ్లారు. శెట్టిబలిజ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా చింతాకుల మాణిక్యం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం శెట్టిబలిజలకు ఇచ్చిన హామీలను మద్యం పాలసీలో 10% హామీలను నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంజకృష్ణ రాయుడు, దొరబాబు, బాలిక కృష్ణ, గుత్తుల వెంకటరమణ, శెట్టి కృష్ణ నాగేశ్వరరావు, కోపశెట్టి తాతాజీ, తొట్ట సతీబాబు, గుబ్బల గౌరీష్, చిన్ని సూరిబాబు, కుప్పిశెట్టి రాంబాబు, జుత్తుక సుబ్బారావు, నాగేశ్వరరావు, వనమో శ్రీను, వాసంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, బ్యాన్ రాకలేదు కదా. మీరు ఎలా అనుకుంటారు? మనోడిని షట్టర్తో పంతం చేసిపోతుంది. ఈ రోజున రాజమండ్రి లాలాచంద్రు జరుగుతున్నటువంటి శెట్టిబలిజ మహాదండు సభకు ప్రతిపాడు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 10 బస్సుల్లో శెట్టిబలిజ సోదరులందరూ వెళ్ళడం జరుగుతుంది. ఆ సభ ఏ ఉద్దేశంతో పెట్టారంటే, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులు గాంధీ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని మీద తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్దామని కృతజ్ఞతాభావంతో రెండోది కురుపూడి సత్యబాబు గారిని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు, తర్వాత లాలా చెరువు సెంటర్లో గుమ్మేటి వెంకటరెడ్డి గారి అంశ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉద్దేశించిన సభకు ఈ ప్రతిపాడు ప్రాంతం నుంచి సుమారు 10 బస్సుల్లో ఈ శెట్టిబలిజ సోదరులందరూ పెట్టుకున్నాం. అది శుభ్రతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా విలేకరు సోదరులందరికీ ధన్యవాదాలు.